నీతో పాటు మేము కూడా వస్తాం అత్త అన్నప్పుడు ఆమె అంటుంది, నా కుమార్తెలారా మీరు నాతో వచ్చి ఏం చేస్తారు, నేనంటే ముసలిదాన్ని కానీ మీరు వయసు వాళ్ళు, మీకు చాలా జీవితం ఉంది కాబట్టి మీరు మరలా వెళ్ళి వివాహాలు చేసుకోండి, నాతో పాటు రావద్దు అని చెప్పి ఆ అత్త ఒక కూతుర్ల విషయంలో ఎలాగైతే ఆలోచించిందో తన కోడళ్ళ విషయంలో కూడా అలానే ఆలోచించింది. చాలామంది చెప్పినప్పుడు రూతు గురించే చెప్తారు కానీ నయోమి గారి గురించి ఎందుకు చెప్పరో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈమె ఒక మంచి అత్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోడలను ఒకలా కూతురుని ఒకలా చూసే ఈ రోజుల్లో కోడళ్ళ గురించి కూతుర్లా ఆలోచించే అత్తలు ఉంటారా అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ఒకే ఒక్క వ్యక్తి నయోమి గారు మాత్రమే. ఎందుకంటే ఆమెకు కూతుర్లు ఉన్నారో లేదో ఇక్కడైతే రాయబడలేదు, కానీ ఆమెకున్న కోడలనే ఆమె కూతురులాగా చూసుకుంది. కాబట్టే మీరు నాతో రావద్దు, నేనంటే ముసలిదాన్ని, వయసు అయిపోయింది, కానీ మీరు యవనులు, మీకు చాలా జీవితం ఉంది